హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రావ్స్ టేస్టీ బైట్స్. వచ్చేసానండి, ఎంతో టేస్టీ అయిన సాంబార్తో మీ ముందుకి మళ్ళీ వచ్చేసాను. సో నేను ఇక్కడైతే బెండకాయలు, ముల్లంగి, క్యారెట్, దోసకాయ, కొన్ని వంకాయలతో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఒక ఎర్రగడ్డ, 3 టమోటాలు, 4 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు. సో వీటన్నిటిని అయితే మనం చాప్ చేసి పెట్టుకుందాము. చిన్న చిన్న పీసెస్ మీకు ఇష్టం వచ్చినట్టుగా చాప్ చేసుకోవచ్చు. కొంతమంది పెద్దగా కట్ చేసుకుంటారు, మనం చిన్నగా కట్ చేసుకుందాం. సో నేను ఇక్కడైతే కుక్కర్లోకి 1 కప్ ఆఫ్ కందిపప్పుని తీసుకొని కందిపప్పుని 1 or 2 టైమ్స్ బాగా కడిగి పెట్టుకుంటున్నాను. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అవే అండి: దోసకాయలు, క్యారెట్లు, బెండకాయలు, టమోటాలు, ముల్లంగి, ఇవన్నిటిని నేను ఒక బౌల్లోకి అయితే కన్వర్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ప్లస్ బౌల్లోకి అన్నిటిని వేసిన తర్వాత మనం సరిపడినంత సాల్ట్ వాటి మీద స్ప్రింకిల్ చేసుకొని, సాల్ట్ ఎందుకంటు అనుకుంటారేమో, కూరగాయలు ఉడకడానికి వేసుకుంటాం. ప్లస్ దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న పప్పులోకి కొంచెం చింతపండు, ప్లస్ మనం కూరగాయలు అన్నీ ఒక బౌల్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా, ఆ కన్వర్ట్ చేసుకున్న బౌల్ని ఇట్లా కుక్కర్లో పెట్టేసుకున్నామంటే మనకి సింపుల్గా పప్పుతో పాటు కూరగాయలు కూడా ఉడికిపోతాయి. లేదంటే సపరేట్గా వాటిని ఉడికించాల్సిన అవసరం ఏమి ఉండదు. సో నేను ఇక్కడైతే కందిపప్పుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. గ్యాస్ మొత్తం పోయేంత వరకు అట్లా వదిలేసేయండి. మొత్తం పోయిన తర్వాత చూసారు కదా, మనం పెట్టిన క్యారెట్ కానీ, ముల్లంగి కానీ, బెండకాయ కానీ, టమోటాలు కానీ, వెజిటేబుల్స్ ఎంత బాగా ఉడికిపోయాయో. ప్లస్ మనకి పప్పు కూడా ఉడికిపోయింది. సో దాన్ని అట్లా బాగా ముద్దకం తీసుకొని స్మాష్ చేసుకుందాము. చూసారు కదా, నేనైతే ఎక్కువ కూడా కలపట్లేదు, జస్ట్ అట్లా తిప్పుతున్నాను అంతే, అందుకే బాగా స్మాష్ అయిపోయింది. సో అది పక్కన పెట్టేసి ఇంకొక బాండలు తీసుకొని ఆ బాండలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, అవి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయండి. వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర బాగా చిటపట అని వేగిన తర్వాత 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని కచ్చాపచ్చగా అట్లా అని తర్వాత ఆయిల్లోకి వేసేసేయండి. అవి వెల్లుల్లి వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాము. ఇవి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకుందాము. మనం ఒక సింగిల్ ఆనియన్ మాత్రమే తీసుకుంటాం. మీ ఇష్టం, మీకు ఎన్ని ఎక్కువ ఆనియన్ ఇష్టపడే వాళ్ళైతే ఆనియన్స్ కూడా వేయచ్చు. కొంతమంది అయితే చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి, ఆ చిన్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటారు. సో నేనైతే ఒక ఆనియన్తో ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఆనియన్ అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసేది కొంచెం మిస్ అయినట్టుంది. నెక్స్ట్ ముందుగా మనం ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా దాంట్లోకి వేసేసి సాంబార్కి మనం సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలబెట్టండి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా కలబెట్టండి. మరీ ఎక్కువ కలబెట్టారంటే, ఎందుకంటే ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇరిగిపోతాయి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ అట్లా గ్యాస్ మీద వదిలేసిన తర్వాత ముందుగా మనం కందిపప్పు అవి స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్మాష్ చేసుకున్న కందిపప్పుని దీంట్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 or 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము. సో నేను ఇక్కడైతే సాంబార్ పొడి యాడ్ చేస్తున్నాను. ఇదైతే నేను ఇంట్లోనే తయారు చేశాను. మీకు గనక నా సాంబార్ పొడి రెసిపీ కావాలంటే నాకైతే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నా సాంబార్ పొడి రెసిపీ నేను మీకు షేర్ చేస్తాను. సో సాంబార్ పొడి వేసిన తర్వాత ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకుందాము. ఎందుకంటే ఆ సాంబార్ పొడిలో ఉన్న ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. అప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది మనకు కూడా. నెక్స్ట్ కర్రీలో సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని మనం సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపెట్టేసుకోవాలి. ఫైనల్ టచ్గా లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించుకున్నామంటే అంతే, ఎంతో టేస్టీ కలర్ఫుల్ అయిన ఫ్లేవర్ఫుల్ అయిన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. నార్మల్గా సాంబారు అంటేనే చెన్నైలో అయితే సాంబార్ ఇడ్లీ ఫేమస్. సో మన ఆంధ్రాలో అయితే అరిటాకు భోజనం విత్ సాంబార్ రైస్ కంపల్సరీ ఉండాల్సిందే. ఎటువంటి ఫంక్షన్కైనా ఎటువంటి వాటికైనా సాంబార్ పడాల్సిందే.
నా సాంబార్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. సో ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. సో సబ్స్క్రైబ్. బాయ్.